మిత్రులారా, నమస్తే. ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని ప్రతి ఒక్క డ్రైవర్ మిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. అదేమంటే, ఓవర్లోడ్ కానీ లేదు హైట్ లోడ్ కానీ కేసులు ఆర్టీఓలు రాస్తున్నారు కదా. ఇవి ఒకవేళ ఓనర్లు కట్టలేకపోతే, లేదు కట్టడం లేట్ చేస్తే, ఇవి లైసెన్సు రెన్యువల్కి వెళ్ళేటప్పటికి అక్కడికి వచ్చి అబ్జెక్షన్గా ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఒరిస్సా రాష్ట్రంలో 23,000 పెట్టి ఒక డ్రైవర్ మిత్రుడు ఈ విధంగా తను సొంతగా లైసెన్స్ కోసం అని క్లియర్ చేసుకోవడం జరిగింది. అలాగే వైజాగ్లో ఈ మధ్యకాలంలోనే 54,000 కేసు రాస్తే దాన్ని కూడా క్లియర్ చేసుకోలేక మా సమక్షానికి తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక దీని మీద కూడా డ్రైవర్ గారు కట్టలేరు, కట్టకపోతే లైసెన్స్ రెన్యువల్ అవ్వదు, ఓనర్ కట్టమంటే నాకు వీలైనప్పుడు కడతా, ఇప్పుడు నా వల్ల కాదు అంటున్నారు. అంటే ఇక్కడ చట్టంలో ఉన్నటువంటి లొసుగుని సరిచేయకుండా డ్రైవరు లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్కి లింకు పెడితే ఓవర్లోడ్ వేసిన ఓనరు ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిందాన్ని జేబులు వేసుకున్నాడు, టిప్పర్ అయినా బాడీ బిల్డ్ అయినా. హైట్ లోడ్ వేసిన ఓనరు ఎక్కువ కిరాయికి పెడతాడు, ఆయన కూడా తనకి వచ్చినటువంటి అమౌంట్ని జేబులు వేసుకున్నాడు. కేసు కట్టడానికి వచ్చేటప్పటికి కేసు తన ఇష్టం వచ్చినప్పుడు, అంటే తను బ్రేక్కి వెళ్ళేటప్పుడు కదా మళ్ళీ అది అవసరమైంది, ఈ లోపు కట్టుకుందామని చెప్పి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ లోపల లైసెన్స్ రెన్యువల్కి వచ్చినటువంటి డ్రైవర్ మిత్రులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇది యాక్చువల్గా డ్రైవర్కి వర్తించే చట్టం కాదు, వర్తించకుండా దీన్ని చట్టం చేయాలి. ఎలాగంటే ఈ కేసు రాసేటప్పటికి ఒక ఓనర్ దగ్గర ఉంటాడు, మరలా ఈయన కేసు కట్టలేదనే ఉద్దేశం కాకపోయినా తనకి ఓనర్కి తనకి ఇంట్రెస్ట్ లేక వేరే ఓనర్ దగ్గరకో వేరే కంపెనీలోకి వెళ్ళిపోతే ఈ కేసు మాత్రం తనను